నిజంగానే యుద్ధం ఆగిపోయిందా? ఇప్పటికైతే ఆగిపోయిందని అనుకుంటున్నాం, కానీ అమెరికాను అంత ఈజీగా నమ్మలేం. ట్రంప్ లాంటి అస్సలు నమ్మలేం. గంటకో మాట్లాడే ట్రంప్ ఈ మధ్య ఏమంటున్నాడు? ఈ ఒప్పందంలో భాగంగా హెర్ముజ్ జలసంధిలో ఫ్రీగా ఇప్పటి నుంచి షిప్పులు నడుస్తాయి, ఎవ్వరు ఆపరు, టోల్ వసూలు చేయరు. ఇరాన్ ఏం చెప్తుంది? హెర్ముజ్ జలసంధిలో మేము ఆపము, కానీ టోల్ వసూలు చేస్తాం. ఇరాన్ టోల్ వసూలు చేస్తుంది, ఒమను ఇరాన్ కలిపి టోల్ వసూలు చేస్తుంది అని చాలా స్పష్టంగా ఇరాన్ చెప్పింది. ట్రంప్ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అలాగే ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ నిధిని అమెరికా ఇస్తున్నదని డెమోక్రట్లు దుష్ప్రచారం చేస్తున్నారు, మేము ఇవ్వడం లేదు అని ట్రంప్ చెప్పాడు. $300 బిలియన్ ఇరాన్కి ఇవ్వడం లేదు అని ట్రంప్ చెప్పాడు. అదే దేశపు అధ్యక్షుడు చెప్పాడు ట్రంప్. అదే దేశపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మేము $300 బిలియన్ ఇరాన్కి ఇవ్వబోతున్నాం, ఇరాన్ ఈ ఒప్పందాలన్నింటినీ సరిగ్గా అమలు చేస్తే మేము $300 బిలియన్ ఇవ్వబోతున్నాం. ఇక్కడ ట్రంప్ చెప్తుంది నిజమా? వాన్స్ చెప్తున్నది నిజమా? ఇరాన్ చెప్తున్నది నిజమా? ట్రంప్ చెప్తున్నది. ఈ విభేదాలు, ఈ వైరుధ్యాలు ఉన్నాయి. అలాగే ఇరాన్కు కూడా నమ్మకం లేదు. అందుకని ఇరాన్ మరొక స్టేట్మెంట్ చూడాలి. అవగాహన ఒప్పందంలోని నిబంధనలు అమెరికా ఏమాత్రం ఉల్లంఘించినా మేము ప్రతీకారం తీర్చుకుంటాం అని ఇరాన్ ప్రకటించింది. ఒకవైపు ఒప్పందం జరుగుతుంటే ఇంకొక వైపు ఇరాన్ ఇలా ప్రకటించింది. అంటేనే అమెరికా మీద పూర్తి నమ్మకాలు ఇరాన్కి కూడా లేవు. అయినా ఒప్పందం జరగబోతున్నది. ఈ ఒప్పందం సక్సెస్ కావాలని మనం కోరుకుందాం. అయితే ఈ ఒప్పందం జరగడం వల్ల ఇజ్రాయెల్ చాలా కోపంగా ఉన్నది. ఇజ్రాయెల్ కోపంగా ఉండి ఒప్పందానికి సహకరించకపోవడం వల్ల ట్రంప్ ఇంకా కోపంగా ఉన్నాడు. కాబట్టి నెతన్యాహును బూతులు తిడుతూ ఫోన్ చేశానని ట్రంపే చెప్పుకున్నాడు.